ఆయనకి వండి పెట్టేవాడు లేడు, ఆయనకు ఆయనే వడ్డించుకుంటున్నాడు. ఏ ఇంటికి వెళ్ళాలండి, 10 రోజులు అయిపోయింది, వచ్చే శనివారాలు సెలవు పెడదాం, సోమవారం కూడాను అన్నాడు అనుకోండి, ఓ గాజుల చేతి భోజనం మీదకి మనసు పోయింది ఏమిటో అంటారు. గాజుల చేతి భోజనం మీదకి మనసు పోయింది ఏమిటో అన్న మాట వేళాకోళం కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు విష్ణు స్వరూపానివి, నిత్యానపాయివి, తన కోసం వండుకు తినడంలో ఎంత బాధపడుతోందో, ఆ వండి నీకు పెట్టాలని నీ భార్య ఎంత తాపత్రయపడుతోందో అది నీ అదృష్టం జీవితంలో. ఆమె వడ్డిస్తుంటే ఆమె గాజులు గల్లు అంటుండగా అన్నం పెడితే నువ్వు తినగలిగితే, ఆమె అలా భర్తకి పెట్టుకోగలిగితే ఆవిడ మహానైవేద్యం పెట్టుకుంది. నువ్వు నీ ఇంట లక్ష్మి చేతి అన్నాన్ని నువ్వు తింటున్నావు, అది నీకు ఆయుర్వర్ధనం. ఆ అన్నం పెట్టే శక్తి ఆవిడికి మిగులుతుంది, తినే అదృష్టం నీకు మిగులుతుంది. అందుకు కొంత తూర్పు దిక్కులు తిరిగి వంట చేస్తారు. ఎందుచేత అంటే ఇంటి యజమాని యొక్క ఆయుర్దాయం బాగుండాలి అని. కాబట్టి ఆభరణములు అమరాయి అన్న మాటకి అర్థం బాహ్యంలో అందగించింది, ఆంతరమునందు ఆవిడ పెట్టుకున్న ఆభరణముల చేత ఆ ఇంట అందరూ సంతోషంగా ఉన్నారు అనడానికి అది ప్రతీక. ఆవిడికి బాహ్యమునందు కనబడ్డాయి, ఎందుకని లోకమునకంతటికీ కూడా అది ఆదర్శము కావాలి కాబట్టి. నమ్మి నువ్వు ఇప్పుడు ఆ వ్రతం చేసావు, నీకేం వస్తుంది? అదే వస్తుంది. ఇప్పుడు చమత్కారం ఏమిటంటే ఆ వ్రతంలో ఇన్ని చేసావు, తన కోసం ఏమైనా ఉందా? ఇవన్నీ భర్త కోసం, అత్తమామల కోసం, బిడ్డల కోసం, పుట్టింటి వారి కోసం. మరి నీ కోసం నాకేం కావాలంటే అవన్నీ వాళ్ళందరూ బాగుంటే నేను బాగుంటాను అంతే, నాకేం అక్కర్లేదు. ఇది ఆడదాని గొప్పతనం. అందుకే ఇలాంటి వ్రతాన్ని మగాడికి వాళ్ళ ఆడదానికి ఇచ్చారు. అంత ఉదార హృదయం, అంత విశాల హృదయంతో నాకేం కావాలి, ఆయన బాగుండడం కన్నా నాకేం కావాలి, మా అత్తమామలు బాగుండడం కన్నా నాకేం కావాలి, నా బావమరుదులు బాగుండడం కన్నా నాకేం కావాలి, మా పుట్టింటి వారు బాగుండడం కన్నా అనగలిగిన విశాల హృదయం ఆడదానికే ఉంది లోకంలో. అందుకే వరలక్ష్మీ వ్రతం గురించి అడిగేటప్పుడు పార్వతీదేవి అంత జాగ్రత్తగా అడిగింది. ఇది ఎవరి కోసం అడుగుతున్నానంటే, నాథా, ఏ వ్రతం, యద్వ్రతం పావనం స్త్రీణాం, స్త్రీలు చేస్తే పరమపావనమై వాళ్ళ యొక్క అభ్యున్నతికి కారణమవుతుందో అటువంటి వ్రతాన్ని నాకు ఉపదేశం చేయండి.